పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న టైంలో మీరు అక్కడికి వచ్చి ప్రచారం చేశారు. చాలా చాలా గ్రేట్ అని ఏం లేదు, అంటే ఆయన మీద అంటే కళ్యాణ్ గారు మీకు ఎలా ఇష్టం? అంటే రాజకీయాల్లో ఇష్టమా లేకపోతే ఒక మూవీ హీరోగా ఇష్టమా? లేదా మూవీ హీరోగా లైక్ చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. సో తనకి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మీరు నాకు క్వశ్చన్ వేశారు కానీ నేను ఆన్సర్ అయితే శ్యామ్లాకి ఇస్తున్నాను. శ్యామ్లా గారి గురించి పర్సనల్ గా మాట్లాడమంటే ఏం చెప్తారు? మేడం, భయం అనిపించిందా? 2019 ఎలక్షన్స్ లో చాలా ఘోర పరాజయాన్ని చూశారు పవన్ కళ్యాణ్ గారు. 2024 టైంలో ఎక్కడి నుంచి అయితే ఓడిపోయాడో ఆ ప్లేస్ లో కాకుండా మరి ఒక కొత్త ప్లేస్ ఎంచుకున్నాడు, పిఠాపురం అని చెప్పేసి. సాయి ధరమ్ తేజ్ మీద అటాక్ చేశారు. అవును, ఆ రోజు అక్కడే ఉన్నాం మేము. ఇద్దరు ఎవరు కాదు, ఆలీ గారు, పోషాని మురళీకృష్ణ. ఇండస్ట్రీలోనే ఉంటూ కళ్యాణ్ గారు సినిమాల్లో చాలా వరకు కూడా వాళ్ళు యాక్టింగ్ చేశారు. అవును, మరి ఎందుకు వ్యక్తిగతంగా కళ్యాణ్ గారి మీదకి అలా వెళ్ళిపోయారు? మనీ, అంతే. ఇవన్నీ మనీ మాట్లాడిపిస్తుంది. అంటే ఆర్పి గారు అలా చేయడం కరెక్టా? రోజా గారు ఆర్పి గారు జబర్దస్త్ లో కలిసి చేశారు కదా. అదే ఆది గారు, అదే శ్రీను గారు, అదే రోజా గారు అందరూ జబర్దస్త్ లో చేసి కలిసారు కదా. మరి రోజా ఎలా అన్నది వాళ్ళని? ఆయన నార్మల్ గా ఒకటి ఇమిటేట్ చేశారు కదా. చాలా చేశారు. నాకది చెప్పు, నీకు రాదు. సారీ, మీరు చేస్తారని అడుగుతున్నా. నేను చేయలేదు, నాకు రాదు. ప్లీజ్ మేడం, నాకు నిజంగా చెప్తున్నాను తేజ, నాకు రాదు. మీరు ఒక యాక్ట్రెస్ మేడం. నాకు కావచ్చు కానీ ఆయన నేను చేయలేను. సార్ మీరు అట్లా చేస్తారు, జగన్ చేయమంటే? జగన్ గారు చేయమంటే మీరు ఆయన జోలికి తీసుకెళ్ళడం కూడా వేస్ట్ అనుకుంటా నేను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా డీసెంట్ అని చెప్తూ ఉంటారు, చాలా డిసిప్లైన్ అని చెప్తూ ఉంటారు. అవును, పవన్ కళ్యాణ్ అంటేనే డిసిప్లైన్, డిసిప్లిన్ అంటేనే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో రెండు ఉంటాయి అంటారా? ఉంటాయి. ఆయన సంస్కారాన్ని ఆయన మర్చిపోరు. మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. ఎంత మంది ఆయన పర్సనల్ లోకి ఇన్వాల్వ్ అయినా, ఆయన పెళ్లిళ్ళ గురించి తీసినా, కానీ ఈయన ఎవరి పర్సనల్ లోకి వెళ్ళలేదు ఈ రోజు వరకు. వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆయన మాట్లాడలేడా? మాట్లాడగలరు, కానీ ఆయన సంస్కారం అది, అంతే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తన నేమ్ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా వీర అభిమాని అంటే ఆల్మోస్ట్ మీకు గుర్తొచ్చేస్తుంది. సో తను ఎవరో కాదు, చరిష్మా నాయుడు. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు, అంతా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తేజ. సో నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న టైంలో మీరు అక్కడికి వచ్చి ప్రచారం చేశారు. చాలా చాలా గ్రేట్ అని ఏం లేదు, అంటే ఆయన అంటే చాలా అభిమానం ఉంది మాకు. ఆయన మీద చాలా ఇష్టం ఉంది. ఆ అభిమానం, ఇష్టం, ప్రేమతో వెళ్ళి ఆయనకి ఏదో ఒకటి చేయాలి అని నేను ఎప్పటి నుంచి అయితే ఇండస్ట్రీకి వచ్చానో. అండ్ దెన్ బిఫోర్ నా చిన్నపిల్లలం కాబట్టి మనకు అంత తెలిసేది కాదు, హీరోలు ఎవరు, హీరోయిన్స్ ఎవరు, అసలు ఏం చేస్తారు అనేది. వన్స్ మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత, మనమంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చూస్తుంటే మంచితనం ఏదో చెడుతనం ఏదో అన్ని తెలుస్తాయి కదా. సో ఆ చెడు మంచిలో మంచితనం వెతుక్కునే ఒక పర్సన్ అంటే ఎవరిని ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు. అంటే కళ్యాణ్ గారు మీకు ఎలా ఇష్టం? అంటే రాజకీయాల్లో ఇష్టమా లేకపోతే ఒక మూవీ హీరోగా ఇష్టమా? లేదు, అంటే మూవీ హీరోగా లైక్ చేస్తాను. అండ్ రాజకీయంకి రాకముందు కూడా ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. సో ఆయన హెల్పింగ్ నేచర్ అంటే నాకు ఇష్టం. ఓకే, రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది వ్యక్తులు, మంచి పేరున్న వ్యక్తులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే, మీరు కూడా మాట్లాడతారా అని చెప్పి. సో అందులో మొట్టమొదటి నేమ్ శ్యామలా గారు. ఆమె డైరెక్ట్ గా అనేసింది, అంటే పవన్ కళ్యాణ్ గారు
హెల్ప్ చేయడం మీరు చూసారా, నేను చూడలేదు అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో తనకి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మీరు నాకు క్వశ్చన్ వేశారు కానీ నేను ఆన్సర్ అయితే శ్యామలకి ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ హెల్ప్ చేయకపోతే లాక్డౌన్ టైంలో ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ ఏడుస్తూ ఇంట్లో కూర్చునేవారు. ఫుడ్ దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చిరంజీవి గారు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి రమ్మని చెప్పి చాలా మందికి ఆ టైంలో వాళ్ళే ఆదుకున్నారు. అసలు తనకేం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం తెలుసు నీకు? ఇన్ కేస్ తెలుసుంటే ఈ వర్డ్స్ యూజ్ చేసేదానివి కాదు. ఓకే, అంటే శ్యామల గారి గురించి పర్సనల్ గా మాట్లాడమంటే ఏం చెప్తారు? అంటే ఆమె ఇండస్ట్రీలో ఉన్నది కదా, ఇండస్ట్రీలో ఆమె కూడా ఒక సీరియల్ నట అనుకుంటా కదా, ఒకప్పుడు సీరియల్స్ లో చేశారు, యాంకర్ గా చేశారు, మూవీస్ లో కూడా చేశారు. బట్ రియల్ గా చూసుకుంటే, రియల్ లైఫ్ లో చూసుకుంటే తను నాకు మంచి ఫ్రెండ్ అన్నమాట. అండ్ తన హస్బెండ్ కూడా నాకు మంచి ఫ్రెండ్. యాక్చువల్ శ్రీరాజ్, తన పేరు వేరేది కూడా ఉంది, మేము సీరియల్స్ నేమ్ తో పిలుచుకుంటాం అతన్ని. సో ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ కాదనట్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారంకి వెళ్ళాము. మేమంతా ఏం చేసాము, ఫస్ట్ మా నోర్లు మేము అదుపులో పెట్టుకొని మా ప్రచారం మేము గడప గడపకి వెళ్ళి ప్రచారం చేసుకొని వచ్చేసాము. బట్ తను ప్రచారంకి వచ్చింది అపోజిషన్ తరఫు నుంచి. తను కూడా ఏం చేయాలి, ఇప్పుడు మేము తన ప్యాకేజ్ తీసుకుంది లేదంటే ఆల్రెడీ ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఆ ప్యాకేజ్ తీసుకున్నావు కాబట్టి ఎంతవరకు తీసుకుని అంతవరకు పని చేసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు నీ పని ఏంటి, అమ్మ ఓటు వేయండి, పలానా పర్సన్ కి వేయండి అని చెప్పుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆపోజిట్ వాళ్ళ మీద పర్సనల్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళ ఆర్టిస్టులు అందరూ వస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారా, వీళ్ళు అది వీళ్ళు ఇదని మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ పనికి వచ్చో ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి. సో తను మాట్లాడబట్టి మేమందరం మాట్లాడాల్సి వచ్చింది. అది యాక్టర్స్ గా ఒకరిని ఒకరు అనుకోవద్దు ఎవరు కూడా, ఎప్పుడు కూడా. బట్ తను మాట్లాడబట్టి తన వీడియో చూసిన తర్వాత మేము రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మేము కూడా మాట్లాడుతున్నాము. ఓకే, అంతే. అంటే ఫ్రెండ్ అంటున్నారు కదా, ఎప్పుడైనా కాల్ చేసి ఎందుకు ఇలా మాట్లాడమని ఎప్పుడైనా అడగడం వాళ్ళ హస్బెండ్ వైపు నుంచి? లేదు, నాకు ఎప్పుడు కాల్ చేయలేదు. తన హస్బెండ్ నెంబర్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. బట్ ఏ రోజు ఎందుకు చెర్రీ ఇలా మాట్లాడేవని నాకు ఎవరు వచ్చి అడగలేదు. ఇన్ కేస్ అడిగితే నీ పని నువ్వు చేసుకున్నావు, మా పని మేము చేసుకున్నాం, దట్స్ ఆల్, అంతే. రైట్. అంటే మరి శ్యామల గారు మీరే అంటున్నారు ప్యాకేజ్ కి ఇట్లా వచ్చి చెప్పిందని. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మీకు ప్యాకేజ్ ఆఫర్ చేశారా? లేదండి. ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు ఎంత మంది వెళ్ళారు ఇండస్ట్రీ నుంచి, సగం మంది ఆర్టిస్టులు అంటే వెంకటేష్ గారితో సహా అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఆది గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు, శ్రీను వచ్చారు. వీళ్ళందరూ ఎట్లా కాదన్నా సార్ రోజుకి నెలకు ఇన్ని లక్షలు సంపాదించుకుంటున్నారు. వీళ్ళందరికీ ప్యాకేజ్ ఇచ్చుకుంటూ కూర్చుంటారా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. అలా ఎంత మంది వచ్చారు అభిమానంతో, ఎంత మందికి ఆయన ప్యాకేజ్ ఇస్తారు? ఆ ప్యాకేజ్ అన్నమాట చాలా తప్పండి. అది నేను చెప్పాలంటే ఆయన మీద అభిమానంతో, గౌరవంతో ఆయనకి ఎంతో కొంత మన వంతు సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఆర్టిస్టులు ఇండస్ట్రీ నుంచి కదిలి వెళ్ళారు. అంతే తప్పించి ప్యాకేజ్ ఎవరు తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఎవరు ప్యాకేజ్ తీసుకోలేదు. కానీ మాకు అక్కడ అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకున్నారు. ఎవరు చూసుకున్నారు? వర్మ గారా? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే మాకు నాగబాబు గారి దగ్గర నుంచి మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చూసుకున్నారు మొత్తం అంతా. మళ్ళీ వీళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అని లేకుండా పద్మమ్మ గారు అండ్ నాగబాబు గారు అందరం ఒకే హోటల్లో స్టే చేసాము. అందరం ఒకే దగ్గర ఉన్నాము. వీళ్ళు చిన్న వాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, ఇట్లా భేదాలు ఏం లేకుండా అందరం ఈక్వల్ గా ఉన్నాము. ఒకే దగ్గర ఒకే ఫుడ్ తిన్నాము, అంత ఒకటే తిన్నాం అనమాట. ఓకే మేడం, భయం అనిపించిందా 2019 ఎలక్షన్స్ లో చాలా ఘోర పరాజయాన్ని చూసారు పవన్ కళ్యాణ్ గారు? 2024 టైంలో ఎక్కడి నుంచి అయితే ఓడిపోయాడో ఆ ప్లేస్ లో కాకుండా మరి ఒక కొత్త ప్లేస్ ఎంచుకున్నాడు, పిఠాపురం అని చెప్పేసి. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చెప్పండి, భయం అనిపించిందా సార్ గెలుస్తాడా అంటే? కొంతమంది మేము గడప గడపకు వెళ్ళాం కదా, ఫస్ట్ నాకు ఆ ఊరి అంటే పిఠాపురం అడుగు పెట్టక ముందు అయ్యో మనం వెళ్తున్నాం కదా, ఆయన దేవుడి దయవల్ల గెలిస్తే బాగుండు, ఇన్ కేసు గెలవకపోతే ఏముంది మళ్ళీ గెలుస్తాడు అన్న ఆలోచనతోనే వెళ్ళాం. ఫస్ట్ చిన్న భయం ఉంది. బట్ నేను ఈ వర్డ్ ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. అంటే ఈయన 2019 లో ఎప్పుడైతే పోటీ చేశారో అప్పుడు కూడా ఈ వర్డ్ చెప్పాను నేను. ఇప్పుడు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం అయితే పక్క గుర్తు పెట్టుకోండి అని చెప్పిన. అలానే ఇప్పుడు కాకపోతే సరే ఇప్పుడు వచ్చేసాం అదృష్టం కొలది, ఇన్ కేసు ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం అయినా వస్తాడు, కానీ రావడం అయితే పక్క అని నమ్మకంతో ఉన్నాను. అండ్ అలానే పిఠాపురం జనం అంతా గడప గడపకి వెళ్ళినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి అడగొద్దమ్మా, పవన్ కళ్యాణ్ మా కొడుకు, పవన్ కళ్యాణ్ మా అన్న, పవన్ కళ్యాణ్ మా తమ్ముడు, అలా రిసీవింగ్ అంటే ఆయన మా ఇంటి మనసు, ఆయన కోసం మీరు అడగొద్దు, మేము ఎప్పుడు ఆయనకు అండగా ఉంటాము. ఒకప్పుడు పిఠాపురం అంటే రాజమండ్రి పక్కన, కాకినాడ పక్కన అనుకునేవారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల
పవన్ కళ్యాణ్ గారి వల్లనే పిఠాపురం అంటే మొత్తం అన్ని మారుమూలలో మోగిపోతుంది. సో మాకు ఆ పిఠాపురాన్ని వెలుగులో తీసుకొచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అండ్ అలానే మీ అందరు కూడా మా ఇంటికి వస్తున్నారు అంటే మేము మిమ్మల్ని చూడాలి అంటే హైదరాబాద్ కు షూటింగ్ లొకేషన్ కు రావాలి. బట్ అలాంటిది మీ అందరూ మా గడపలోకి వచ్చి మా ఇంట్లో ఒకేసారి వెళ్ళేటప్పటికి వాళ్ళు మమ్మల్ని చూస్తే ఫుల్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా అదృష్టం అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఇచ్చిన నమ్మకంతో మాకు అర్థమైపోయింది మనదే గెలుపు అని. నేను అక్కడ కూడా చెప్పాను ఇదే మాట. అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఎలక్షన్ కూడా అవ్వలేదు, ఓన్లీ క్యాంపెయినింగ్ లో ఉన్నాము. అప్పుడు కూడా చెప్పాను గెలుపు మందే అని. సో అదే ఇప్పుడు నిజమైంది. బట్ నేను ఏమనుకున్నా 10 to 15 సీట్స్ అని వస్తే చాలు అని అనుకున్నాను. కానీ 21 కి 21 100% ఇచ్చారంటే అసలు నేను ఆ రోజు నేను ఎక్కడో ఉన్నా, ఇంకా ఇక్కడ లేను. పీక్స్ లో ఉంది నా అప్పుడు నా హ్యాపీనెస్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలవడం పక్కన పెడితే మేడం, నిజంగా మొత్తం ఒక కీ రోల్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ కి. తనతో పాటు పొత్తులో పోటీ చేసిన పార్టీ టీడీపీ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, ఆ రెండు పార్టీల్ని కలిపి అందులో ఇతను పోటీ చేయడం ఒక రకంగా కీ రోల్ అయిపోయారు. అప్పుడు ఎలా అనిపించింది? ఏమనిపించింది అంటే సింగిల్ గా ఉన్నా గెలిచేసడానికి నమ్మకం ఉంది, సింగిల్ గా ఉన్నా ఇలా నెక్స్ట్ టైం మనదే వస్తుందని నమ్మకం అయితే ఉంది. అండ్ కూటమి అయిన తర్వాత ఎటు నుంచి ఎటు కాకపోయినా అన్ని ఒకే దగ్గరికి కూడతాయి కాబట్టి ఇంకా అవసరం లేదు అంటే వేరే థింకింగ్ అవసరం లేదు, ఆల్మోస్ట్ మనదే అని ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. పూర్తి నమ్మకంలోకి వచ్చేసాం అనమాట. అక్కడ కలిసినప్పుడు ప్రజల దగ్గర నుంచి మౌత్ టాక్ వచ్చింది కదా, అంటే నెగిటివ్ ఎప్పుడైనా విన్నారా? అంటే మీరు వెళ్ళేటప్పుడు గొడవలకు వచ్చారు, కొట్టడానికి వచ్చారు, నేనైతే చాలా మందితో ఫైట్ కూడా చేశాను. అండ్ యాక్చువల్ గా ఏమైంది, చాలా మంది ఆర్టిస్టులు అందరం వెళ్ళాం కదా, ఒక్కొక్క గ్రామానికి ఇద్దరిని ముగ్గురిని పంపేవారు. కానీ నాకేమయ్యేదంటే ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేది, అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి వచ్చేయగలని నమ్మకం వాళ్ళకి ఎప్పుడైతే ఏర్పడిందో ఒక్కదాన్నే పంపించేవారు. సో ఆ గ్రామాలు ఉంటారు కదా మనుషులు, మన వీర మహిళలు కావచ్చు, జనసేన వీర మహిళలు, వీళ్ళందరితో కలిపి వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు కొన్ని గొల్లప్రోలు అని చెప్పి ఒక ఊరు ఉంటది, అదొక మండలము. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటది. అక్కడ అప్పుడు ఎప్పుడో చిరంజీవి గారు కట్టించారు, తర్వాత వంగగీత గారి పాలనలోకి వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత ఒక్క రోజు కూడా వాటర్ వేయలేదంట. అయితే మేము ఇప్పుడే ప్రచారంకి వెళ్తున్నాం కదా, ఆ వాటర్ లేదు ఏం లేదు పెద్ద వచ్చేస్తున్న ప్రచారానికి అంటే నేను ఇంకా అప్పుడు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఇంకా పాలనలోకి రాలేదు, మమ్మల్ని అడిగి మేము ఏం చేస్తాం? 5 సంవత్సరాల పాలనలో ఉన్న వాళ్ళని మీరు క్వశ్చన్ చేసేది ఉండే. ఇది అప్పుడు ఎప్పుడో చిరంజీవి గారు కట్టారు, తర్వాత వంగగీత గారి పాలనలోకి వెళ్ళింది, ఎప్పుడో నీళ్లు రావట్లేదు, వచ్చినా సరే ఒకవేళ పొద్దున్న 4 గంటలకో లేకపోతే నైట్ 12 గంటలకో వస్తుంది అని అంటున్నారు. ఆ ప్రాబ్లం మీది. మీరు 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేసేది ఉండే. మరి ఇప్పుడు మీ ఇంకా పాలనలోకి రాలేదు, మా చేతిలో పదవి లేదు, మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు? నేను వాళ్ళతో అలా గొడవ పడాల్సి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు నాకే సపోర్ట్ చేశారు. మీరు అన్నది కూడా నిజమే కదా, ఇంక మన చేతిలో పదవి లేకుండా మనం ఏం చేస్తాం, పదవి వచ్చినాక మనం ఏందో చూపిస్తాం కదా, అప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడండి అని చెప్పొచ్చాను అంతే. అలాగే మేడం, అక్కడ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ మీద అటాక్ చేశారు. అవును, ఆ రోజు అక్కడే ఉన్నాం మేము. మీరు కూడా ఉన్నారా? మేము కూడా అక్కడే ఉన్నాం. అంటే దాని గురించి అని చెప్తారు, అంటే రకరకాల కథనాలు వచ్చి అసలు జన సైనికులే చేశారన్నది కూడా జన సైనికులు ఎవరు చేయలేదు. అక్కడ వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో తిరుగుతా ఉన్నారు. అంటే మేమందరం ప్రచారం చేసిన యాక్టర్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్న గ్రామాల వాళ్ళు కావచ్చు, చాలా మంది మన జనసేన తరఫు నుంచి ప్రచారం చేస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడు ఎవరిని కొడితే కేసు అయిద్దా అన్న రీతిలో ఆలోచించారు. సాయి ధరమ్ గారిని టార్గెట్ చేశారనమాట. బై మిస్టేక్ లో వేరే వాళ్ళకి అది తాకింది. అది సాయి ధరమ్ తేజ గారి మీద అటాక్ జరిగింది. అది బై మిస్టేక్ లో వేరే అటాక్ చేయడానికి వచ్చింది సాయి ధరమ్ తేజ గారిని. అంటే ఆయన పాపం ఆల్రెడీ ఆయన చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి దాంట్లో నుంచి కోలుకున్నాడు. మళ్ళీ ఇదేమైందని మాకు టెన్షన్ పడింది. ఇన్ కేస్ తగిలి ఉంటే ఓకే, జన సైనికుడు తాకింది, ఆయన మంచిగా రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఓకే. అదే ఏ వైఎస్ఆర్సీపీ వాడు కావాలని తగిలించుకొని మమ్మల్ని ఇట్లా కొట్టారని మీదకి రాడని నమ్మకం ఉందా? ఆయన అక్కడ దెబ్బ తగిలినట్లు మన జన సైనికుడు అయి ఉన్నాడు కాబట్టి పర్వాలేకపోయింది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే ఏ వైసీపీ వాడు వచ్చి వానికి వాడే కొట్టుకొని
మాకు కొట్టారు అని చెప్పి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంటే అక్కడ ఇన్ని సంవత్సరాలు బట్టి అంటే ఇన్ని నెలల బట్టి కష్టపడిన కష్టానికి ఫలితం లేకుండా అయిపోయేది మాకు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం భయపడినట్టు అనిపించింది. అంటే మీరు లేదు, ఆయనకి భయం అనేది లేదు. అంటే మీ గురించి ఆయన పర్సనల్ గా భయపడరు, మాకు తెలుసు ఆయన గురించి. సో ఆయన ఏం చెప్పారంటే అందరికి జాగ్రత్తగా చేయండి, ఎవరు నెగిటివ్ గా ముందుకు వెళ్ళినా సరే మీరు మాత్రం పాజిటివ్ గానే ఉండండి. అంటే ఆయనలో ఉన్న మంచితనం అది. ఎవరైనా ఎన్నైనా అనుకునివ్వండి, బట్ మీ వేలో మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు పాజిటివ్ గానే చేసిరండి. కలిసారా మేడం పవన్ కళ్యాణ్ గారిని? లేదు, దేవుడిని అంత ఈజీగా కలవడానికి పర్మిషన్ రాదు. అరే అంతే. నేనే కలిసా కళ్యాణ్ గారు, మీరు ఎందుకు కలవలేదు? నేను కలవలేదు. ఇప్పుడు కలవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలన్న ఇంటెన్షన్ ఎప్పుడు చేయలేదు. ప్రచారం అనే కాదు, ఈ ఎలక్షన్స్ బిఫోర్ కూడా నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినా ఆయన్ని కలవాలి, ఆయన్ని మీట్ అవ్వాలని ఇంటెన్షన్ ఏ రోజు చేయలేదు. అదృష్టం వస్తే కంపల్సరీ కలుస్తాను. అంతే. అంటే వచ్చారు కదా పిఠాపురం, వచ్చారు కానీ మేము ప్రచారంలోనే బిజీగా ఉన్నాము. ఆయన వచ్చినా గానీ ఆయన కలవకుండా మీరు ప్రచారంగా మేము ఆయన కోసం వెళ్ళినప్పుడు ఆయన పని అయితే నిర్వర్తించుకోవాలి కదా. సో ఆయన పని ఏదైతే వెళ్ళాము మేము అది నెరవేర్చుకొని వచ్చేసాము అంతే. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఒక హోటల్లో ఉన్నాను అని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి ఆ హోటల్ మొత్తం కూడా చుట్టుముట్టేశారంట కదా జనం, నిజమేనది? చాలా మంది, అంటే ఒకటేంటి రెండేంటి ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డు తగులుతానే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థం అయిపోయింది మేము గెలవలేము అర్థమైపోయినాక ఏం చేస్తారు, 33 తొవ్వల్లో తిరిగి వెళ్ళి ఏదో ఒక తొవ్వైనా మనకు కలిసి వస్తుంది కానీ అనుకుంటారు. సో వాళ్ళు గెలవలేమన్న భయం వల్ల ఉంది కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఇన్ని ప్రయత్నాలు చేశారు. అండ్ ఎప్పుడైనా మంచిగా గెలుస్తుంది, చెడుకు చెడే ఎదురవుతుంది. ఇదే నిర్వచనం అంతే. రైట్. అలాగే మేడం, ఇండస్ట్రీలో ఒక మంచి కమేడియన్, అలాగే ఇండస్ట్రీలో ఒక మంచి రైటర్, డైరెక్టర్, యాక్టర్ ఇద్దరు ఎవరు కాదు, ఆలీ గారు, పోషాని మురళీకృష్ణ గారు. ఇండస్ట్రీలోనే ఉంటూ కళ్యాణ్ గారు సినిమాల్లో చాలా వరకు కూడా వాళ్ళు యాక్టింగ్ చేశారు. మరి ఎందుకు వ్యక్తిగతంగా కళ్యాణ్ గారి మీదకి అలా వెళ్ళిపోయారు? మనీ అంతే, ఇవన్నీ మనీ మాట్లాడిపిస్తుంది. ఏదైనా మనీనే మాట్లాడిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మూవీస్ లో ఉంటే అన్ని మూవీస్ లో పక్కా అలీ గారు ఉంటారు పక్కన. అవును. ఒకప్పుడు ఈయన లేకపోతే ఆయన లేడు, ఆయన లేకపోతే ఈయన లేడు, ప్రతి ఒక్క సీన్ లో కంపల్సరీ ఈయన ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయినా సరే, అంటే నేను అలీ గారికి చెప్పేంత పెద్దదాన్ని కాదు, బట్ ఆయనకన్నా చాలా చిన్నదాన్ని. ఆయనతో ఒక 2 మూవీస్ అయితే యాక్ట్ చేశాను. బట్ అయినా చెప్పగలుగుతుంది ఏంటంటే, మీరు ఈ రాజకీయాలు చూసుకున్నా తప్పించి మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసుకోలేదు, ఫ్రెండ్షిప్ చూసుకోలేదు. మీరు ఆ ఫ్రెండ్షిప్ చూసుకుని ఉంటే ఈ రోజు ఈ మాట అనేవారు కాదు ఆయన. ఓకే. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా తీన్మార్ ఆడియో ఫంక్షన్ లో కళ్యాణ్ గారిని టీస్ చేస్తాడు ఆయన. అవును, అంత బాండింగ్ ఉంది. ఏదైనా మనీనే మాట్లాడిపిస్తుంది అంతే. అంటే అమ్ముడిపోయారంటారా? అంతే. ఒక మనసు గురించి నీకు తెలుసు అంటే, ఇప్పుడు ఈ రాజకీయం అనేది నీకు పరిచయం లేకపోవచ్చు, ఇండస్ట్రీ అనేది అలీ గారికి పరిచయం ఉంది. ఎప్పటి నుంచి ఆయన ఇంత పిల్లడప్పటి నుంచి ఉంది అలీ గారికి ఇండస్ట్రీ పరిచయం. చిరంజీవి గారితో అదే పరిచయం ఉంది, పవన్ కళ్యాణ్ గారితో అదే పరిచయం ఉంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది హీరోస్ ఉన్నారు అంతమందితో ఆల్మోస్ట్ వర్క్ చేసి ఉన్నారు అలీ గారు. సో ఎవరు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని ఆయనకి తెలిసి ఉంటది కదా. తెలిసి ఉండి కూడా ఇలా చేశారంటే మనం ఏమనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు రాజకీయం అన్నది ఈయనకి మధ్యలో వచ్చింది. ఇండస్ట్రీ మన కలమ్మ తల్లి అన్నది ఎప్పటి నుంచో ఉంది ఆయనకి. ఆయన అలీ గారు బ్లడ్ లోనే ఉంది అది. ఆయన ఏ క్యారెక్టర్స్ ని ఈజీగా చేయగలుగుతారు, ఎట్లాంటి ఇచ్చినా మంచిగా చేయగలుగుతారు. అలాంటిది ఈ రోజు ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ వదిలేసేసి, చిరంజీవి గారి ఫ్యామిలీని వదిలేసి పక్కన పెట్టేసేసి ఒక వైఎస్ఆర్సీపీ సైడ్ వెళ్ళి నోటికి వచ్చింది మాట్లాడితే ఎంతవరకు న్యాయం అనుకుంటారు? అంతే కదా. అంటే అవి చూడగానే మీకు ఎలా అనిపించింది? ఖండించారా ఎప్పుడైనా? మీరు ఒక వీడియో పోస్ట్ చేశారా ఎప్పుడైనా? నేను చేయలేదు. అంటే ఒకటి ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు, అంతమందికి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మనకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం నించొని మాట్లాడతాం చూడు, అదే మంచి మాట. అంతే. ఈ రోజు మనకు రోజు వచ్చింది, మనం నించున్నాం, స్ట్రాంగ్ గా ఉండి అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు 10 మంది నోరు మూసుకుంటున్నారు, అనే వాళ్ళంతా నోరు మూసుకుంటున్నారు. సరిపోయింది కదా. అసలు అసెంబ్లీలో ఇప్పుడు చాలా మంది కొంతమంది హర్ట్ అవుతున్నారంట. అసలు ముఖ్యమైన నేతలు లేకుండా పోయారు. రోజా గారు గాని, అలాగే కొంతమంది అంబటి రాంబాబు గారు గాని, కొడాల నాని గారు గాని, అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని చెప్పేసి అన్నారు. అవును. అంటే యాక్చువల్ గా అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వని అన్నారు కదా. తాళాలు తీయడానికి రోజైనా వెళ్తాం అనుకుంది, బట్ ఏమైంది తెలియదు, ఇంట్లో కూర్చేసుకొని కూర్చుంది. అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వని అన్న మనసు ఆమెనే ఉంది కదా. సో ఆమె వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఎంట్రీ, ఆమెనే గేట్ తాళాలు తీద్దాం అనుకుందేమో, మరి ఏమైందో తెలియదు, ఇంట్లో కూర్చుంది చైర్ వేసుకొని.
ఎవరయ్యా చెప్పారు ఆయన గేట్ దాటడం అనేది? అసలు ఆయన ఏంటి, ఆయనకున్న దమ్మేంటి? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఇంట్లో కుర్చీ చేసుకొని కూర్చొని టీవీ రిమోట్ ఆన్ చేసుకొని కూర్చున్నావు. ఎక్కడ ఏం ప్రచారం జరుగుతుంది, ఎక్కడ ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ ఏం న్యూస్ వస్తుంది అని అనే మనిషి నువ్వు ఎక్కడ ఉన్నావు? పడే మనిషి పోయి అసెంబ్లీలో కూర్చున్నాడు. తప్పుడు కూతలు కూసే మనిషి ఇంట్లో కూర్చుంది. తప్పులు కూతలు పడే మనిషి అసెంబ్లీలో పోయి కూర్చున్నాడు. మీకు అర్థమైపోయి ఉంటదిగా ఇక్కడ ఏంటి అన్నది. మేడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో చాలా మంది టార్గెట్ చేసి మాట్లాడారు. అంటే రాజకీయాల్లోనూ మాట్లాడారు, కొంతమంది బయట కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. 3 పెళ్లిళ్ళు అని చెప్పి. అంటే మీరు అభిమానించే హీరో ఒక 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అది మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒకవేళ అదే విధానం మీ ఇంట్లో జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ నేను దానికి కూడా చెప్తాను. మనకి ఒక ఏజ్ రాకముందు, మెచ్యూరిటీ లెవెల్స్ రాకముందు మనకు కొన్ని పెళ్లిళ్ళు అవుతాయి. అవునా? ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు కొంతమందికి పెళ్లి చేస్తారు. అండ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళని కాదు, వాళ్ళని ఎదిగి ఉన్నప్పుడు పెళ్లి చేయాలని కాదు. కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, చెడ్డ కాకపోవచ్చు. కొంతమంది విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనసు మంచి చేసుకుని లేదా అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారిదే తప్పు ఉండుంటే, నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిదే తప్పు ఉండుంటే 3 పెళ్లిళ్ళు అయినాయి కదా. ఫస్ట్ ఆవిడైనా ఇప్పటికి బయటకు వచ్చి ఈయన రోడ్డు మీద పెట్టాలి. రేణుదేశాయ్ గారైనా ఈ రోజుకి ఈయన రోడ్డు మీద పెట్టాలి. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఆమె చేయాలంటే ఆయన పరువు ఎట్లయినా తీయాలనుకోవచ్చు. అవునా? ఆయన తప్పు చేసి ఉంటే. ఇప్పుడు థర్డ్ వైఫ్ అంటే ఇంకా దేవత అయిపోయింది. ఇప్పుడు రేణుదేశాయ్ గారు ఎట్లనో మనందరికి, సో థర్డ్ వైఫ్ కూడా అలానే అయ్యారు. ఆయన మిస్టేక్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ముందు కొంతమంది చాలా మంది చూస్తున్నాము, చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, డైవర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈయన ఒక ప్రజల్లో ఉన్నాడు కాబట్టి, ఒక సోషల్ మీడియాకి తెలిసిన పర్సన్ కాబట్టి మనం క్వశ్చన్ చేయగలుగుతున్నాం. అలా బయట ఎంతో మంది రాజకీయ నాయకులు పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎంతో మందికి పెళ్ళాళ్ళు ఉన్నారు, కొంతమంది కీపులు కూడా ఉన్నారు. అదే వైఎస్ జగన్ లాంటి వాళ్ళకు లేకపోతే ఇంకెవరి లాంటి వాళ్ళకైనా లేదు. నేను చెప్తున్నా, 4వ పిల్ల ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 4వ వైఫ్ మా పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారే కదా. సో అదే చెప్తున్నాను. సో ఇలా ఎంతో మంది ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా కీపులు ఉన్నారు, లేదా పెళ్లిళ్ళు చేసుకున్న ఇంతమంది ఉన్నారు. ఈయన సోషల్ మీడియా పర్సన్ కాబట్టి, ప్రతి ఒక్కరికి తెలిసిన పర్సన్ కాబట్టి ఈయన అందరు క్వశ్చన్ చేయగలుగుతున్నారు. వెనక ఎంతో మంది రాజకీయాలు మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా బయట తీసుకొస్తున్నారా? తీసుకురాలేకపోతే, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫేమ్ లేదు కాబట్టి తీసుకురాలేకపోతున్నారు. ఈయన ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఈయన ఇన్ని మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను పర్సనల్స్ లోకి వెళ్ళాల్సిన రైట్స్ ఎవరికీ లేవు. రోజా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు ఎవరైనా కావచ్చు. అంటే రోజా గారు అయితే అంటే ఆమె అన్నది అన్నయ్య లేకపోతే అసలు ఎవరు పవన్ కళ్యాణ్ అని చెప్పి. అన్నయ్య లేకపోతే పవన్ కళ్యాణ్, సరే అన్నయ్యనే ఉన్నాడు, కొడుకులాగా చూసుకున్నాడు. ఒక కొడుకు తండ్రి సహాయం ఉంటే తప్పే ఉంది. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చిరంజీవి గారు అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారికి తండ్రి లాగా, ఒక కొడుకుకి తండ్రి సహాయం చేస్తే తప్పే ఉంది? తప్పు కాదు కదా. ఎంత ఒక ఫ్యామిలీ అబ్బా, ఒక అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. నీకేంటి ప్రాబ్లం? అంటే నీకు ఎవరు సపోర్ట్ లేదు, నీకు కూడా జగన్ అన్న సపోర్ట్ ఉంది కదా. మరి ఏం చేయగలుగుతున్నావు ఈ రోజు? మరి 10 మంది 10 మాటలు మాట్లాడితే పడుతూ ఉన్నావు ఇంట్లో కూర్చొని. ఓకే, ఆర్పి గారి గురించి మాట్లాడితే, అంటే సడన్ గా జగన్ అన్న సపోర్ట్ ఉన్నారు అనగానే నాకు ఆర్పి గారు గుర్తొచ్చారు మేడం. అంటే ఆర్పి గారు అలా చేయడం కరెక్టా? రోజా గారు ఆర్పి గారు జబర్దస్త్ లో కలిసి చేశారు కదా. అదే ఆది గారు, అదే శ్రీను గారు, అదే రోజా గారు అందరూ జబర్దస్త్ లో చేసి కలిసారు కదా. మరి కలిసి చేశారు కదా. మరి రోజా ఎలా అన్నది వాళ్ళని? చిన్న చిన్న ఆర్టిస్టుల వాళ్ళు, చిన్న చిన్న పిల్లల వాళ్ళు, బచ్చాల వాళ్ళు అని మాట్లాడింది కదా. మరి ఆవిడ మాట అనొచ్చా? ఇప్పుడు ఆర్పి గారు అండంలో తప్పే ఉంది. రోల్ అవుతుంది టంగు. ఆర్పి గారు అండంలో తప్పే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆర్పి గారు అన్నారు ఈ మాట. ఒక ఆది అనొచ్చు, ఒక శ్రీను అనొచ్చు, వీళ్ళందరినీ చిన్న చిన్న యాక్టర్స్ వాళ్ళు అన్నారు ఆవిడ. కానీ వీళ్ళందరూ రోజు అమ్మ అంటే ఆవిడలో ఒక అమ్మని చూసుకున్నారు. అలాంటి ఆవిడ ఇప్పుడు ఏం మాట్లాడింది? నేను ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళు చేసే ఒక్క క్యారెక్టర్ అయినా రోజా చేయగలదా? ఇంత మందిని నవ్విస్తున్నారు, ఎంత మంది హ్యాపీగా చూసుకుంటున్నారు. అంటే వీళ్ళు ముసలి వాళ్ళ దగ్గర నుంచి రోజు జబర్దస్త్ చూస్తున్నారు. దాని డబుల్ మీనింగ్ ఉందా, సింగిల్ మీనింగ్ ఉందా అని చూడట్లేదు, నవ్వుతున్నారా లేదా అది చూస్తున్నారు. సో ఇంతమంది నవ్వించగలిగే వీళ్ళు ఎక్కువ. ఎప్పుడో సీరియల్స్, ఎప్పుడో మూవీస్ వదిలేసిన నువ్వెక్కడ చెప్పు? స్టిల్ ఇప్పటికీ నవ్విస్తున్నారు వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి. వాళ్ళకి ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటిది ఏమున్నా సరే వాళ్ళు మనల్ని నవ్విస్తున్నారు. వాళ్ళు చేసే ఒక్క క్యారెక్టర్ నువ్వు చేయగలవా? చేయలేదు రోజా.
గెటప్స్ ఎన్ని గెటప్లు వేసుకుని ఉంటాడు, ఒక గెటప్ పైన రోజా వేయగలదా? అసెంబ్లీలో చాలా వేశారు అనుకుంటున్నా. అసెంబ్లీలో గెటప్లు చాలా వేస్తారులే, ఆ గెటప్లు ఎన్నో వేస్తారు కానీ అందరూ వేయగలరా గెటప్లు అక్కడికి వెళ్ళిన తర్వాత? బట్ ఇక్కడ మనం ప్రజల ముందు వచ్చి ఒక గెటప్ వేసి మనం ఇదే అని చూపించుకోగలవా నువ్వు ఎప్పుడన్నా? చూపించలేవు. వెళ్తా ఒక ఏదో పెద్ద సభ ఏర్పడగానే అక్కడికి వెళ్ళి డాన్సులు వేస్తావు, కుప్పగెంతులు వేస్తావు, వస్తావు. అది కాదు మనకు కావాల్సింది, ప్రజలకు ఏం చేసాం అన్నది కావాలి. ఒకవేళ ప్రజలకు మంచిగా చేస్తుంటే ఈ రోజు నీ సీట్ నీకే ఉండేది. ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు కరెక్ట్ నాయకుడిని ఎన్నుకున్నారు అంతే. ఇప్పుడు ఆర్పి గారు ఇమిటేట్ చేశారు, చూసారా మీరు? కొన్ని చూసాను ఆర్పి అన్నవి అయితే. ఓకే, ఒకసారి అది చూసింది ఒకసారి చూడండి. నాకు ఆయనకి అంటే ఆయనలాగా నేను మాట్లాడడం రాదు నాకు. ఆర్పి గారు నేను ఒక షో జీ తెలుగులో షో చేసిన ఉండే, అప్పుడు తను నేను పేరుగా చేసాము. అండ్ వెంకీ మంకీ అండ్ వాళ్ళు ఒక ఇంకో యాక్టర్ వీళ్ళందరికీ పేరుగా చేశారు. సో తను కూడా ఏంటంటే చాలా జాలీగా ఉంటారు ఆర్పి గారు. ఆయనకి ఎంత కష్టమైనా ఉండను, ఒకప్పుడు చాలా, ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ కష్టపడే వచ్చారు ఇండస్ట్రీకి. ఆయనకి ఎంత కష్టం ఉన్నా స్టేజ్ మీద చూపించేవారు కాదు. మనం ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వించాలని చూసారు. సో ఆ మనసు గురించి చెప్పేంత దాన్ని కాదు నేను. ఆయన చాలా దమ్మున్న మనసు అన్నమాట ఆర్పి అన్న. ఆయన నార్మల్ గా ఒకటి ఇమిటేట్ చేశారు కదా, చేస్తే చాలా చేశారు. నాకైతే చెప్పు, నీకు రాదు, సారీ. మీరు చేస్తారని అడుగుతున్నా. నేను చేయలేదు, నాకు రాదు. ప్లీజ్ మేడం, నాకు నిజంగా చెప్తున్నాను తేజ, నాకు రాదు. మీరు ఒక యాక్ట్రెస్ మేడం. నాకు కావచ్చు కానీ ఆయన నేను చేయలేను. సరే మీరు అట్లా చేస్తారు, జగన్ చేయమంటే? జగన్ గారు చేయమంటే మీరు ఆయన జోలికి తీసుకెళ్ళడం కూడా వేస్ట్ అనుకుంటా నేను. ఓకే, అవి వదిలేసేది. అయితే చాలా వైరల్ అయిపోయింది మేడం మీమ్స్ లో, అందులో కూడా. అవును మేడం. అలాగే అల్లు అర్జున్ గారు ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేశారు అండ్ చాలా మంది కూడా, ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వారు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? నేనేమంటున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉన్నారో మనకు తెలీదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వనప్పుడు మనమందరం కూడా ఎక్కువ రెస్పాండ్ అయ్యి అల్లు అర్జున్ గారిని ఏదో అనేయాలని అనేయడం ఇదంతా వద్దా అనుకుంటా. ఎందుకంటే మనం ఎప్పటికైనా అభిమానులమే, కాదనట్లేదు పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వాళ్ళు అక్కడ ఫ్యామిలీ. ఈ రోజు అనుకున్నా, ఈ రోజు ఆడుకున్నా, రేపు అన్ని రోజు కలిసిపోవాల్సింది ఒక ఫ్యామిలీ, ఒక బ్లడ్ రిలేషన్. కాబట్టి మనం అందరం ఊకే నోరు పడేసుకోవడం వేస్ట్ అని నేను అంటాను. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో కూడా రెండు అట్లా అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. సాయి ధరమ్ తేజ్ గారు అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేశారు, బాగా వైరల్ అయిపోయింది. ఉండొచ్చు, అంటే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, బాధ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి తను రెస్పాండ్ అవ్వడం తప్పన్నాను నేను. ఇప్పుడు మనం అందరం అభిమానులం, మనం వాళ్ళ ఫ్యామిలీ అందరిని అభిమానించాలి. మంచి చేసినా చెడు చేసినా మంచిని తీసుకోవాలి అని నేను అంటాను. సో సాయి ధరమ్ తేజ్ గారు అట్టయ్యారు, ఎందుకంటే ఆయన మామ ముద్దుబిడ్డ కదా, పవన్ కళ్యాణ్ గారికి ముద్దుబిడ్డ లాగా ఆయన. ఇంకా మామ అల్లుళ్ళ అంటే వాళ్ళ రిలేషన్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటది. ఆల్రెడీ మనం కూడా చూస్తూ ఉన్నాము, బయట వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత అభిమానంతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలనుకుంటే చాలా మంది భయపడతారు, కానీ మొత్తం ఎత్తేసుకున్నాడు గెలిచిన రోజు. అంటే చిన్నప్పుడు ఈయన ఎత్తుకొని ఆయన పెంచారు కదా, ఎత్తుకొని ఆడిపించారు కదా, అందుకే మామని అల్లుడు ఎత్తుకొని ఆడిపించాడు, అంతే, ఏముంది దాంట్లో. సో ఆ రోజు ఒకే ఫ్రేమ్ లో వాళ్ళందరినీ చూడడం ఎలా అనిపించింది? నాకైతే లిటరల్లీ నేర్చే టీవీ దగ్గర కూర్చొని, అదే రోజు యానివర్సరీ ఉంది నాకు, ఏదైతే మన రిజల్ట్ వచ్చిన రోజు నాది యానివర్సరీ ఉంది, మ్యారేజ్ డే నాది. అయితే ఇక అక్కడికి అందరికి ఫోన్లు చేస్తా ఉన్నా, నెక్స్ట్ ఏంటి ఏ ఏరియాలో ఎలా ఉంది, అని ఇక్కడ ఇదే ప్లేస్ లో కూర్చొని ఇక అందరికి ఫోన్లు కొడతా ఉన్నా. నా యానివర్సరీ నాకు గుర్తులేదు, నాకేం గుర్తులేదు, రిజల్ట్ ఏమొస్తుంది, ఇంకెన్ని సీట్లు వస్తాయి. అక్కడికి ఫోన్ చేస్తుంటే మేడం కూల్ గా ఉండండి, ఏం కాదు వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఎవరికి ఫోన్ చేస్తుంటే? పార్టీ ఆఫీస్ కాదు, వీర మహిళలు ఉన్నారు కదా, గంటా స్వరూప గారు, అలానే లక్ష్మి గారు, చల్లా లక్ష్మి గారు, వీళ్ళందరూ ఉన్నారు వీర మహిళలు. వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్లీగా కలిసిపోయారు పిఠాపురంలో. సో స్వరూప గంట గారు వచ్చి నాకు ఆల్రెడీ ఒక 11 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది, అంటే సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ ఉంది. బట్ ఎదురుపడ్డం అంటే మొన్న మాత్రమే. ఆవిడ మన గంట స్వరూప గారు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఆవిడ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే వీర మహిళ, ఆమె నెంబర్ 1 లో ఉంటది ఎప్పుడు. సో అయితే ఆవిడకి ఫోన్ చేసి, చెర్రీ నువ్వు టెన్షన్ పడకు చెర్రీ, కూల్, అందరం ఉన్నాం కదా, టీవీలో కనిపిస్తున్నాం కదా, చూడు చెర్రీ, కూల్ గా ఉండు అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తా ఉండేది. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి మంచి అప్డేట్ ఇస్తుండే. గెలిచారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు అనగానే ఏమనిపించింది? అనగానే ఏం లేదు, అందరిని పిలిచాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచాను, ఫ్రెండ్స్ అందరిని పిలిచాను, కేక్ కట్ చేశాను, కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే సాబ్ అని చెప్పి, పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి పెట్టి కేక్ కట్ చెప్పించా ఇదే ఇంట్లోనే.
ఓకే కట్ చేపించి మంచిగా ఎంజాయ్ చేసినాం అంతా. ఇక గెలిచేసాడని తెలిసిన తర్వాత స్టార్ట్ అయ్యా టెంపుల్ కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఈయన పేరు మీద దర్శనం చేపిస్తుంటే అందరు ఇలా చూస్తున్నారు నన్ను. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేమ్ మీద దర్శనం చేపిస్తున్నా. ఓకే గోత్రం దేవుడు గోత్రం అంతే. ఓకే గోత్రం దేవుడు గోత్రం అని చెప్తున్నాను. కొనిదెల పవన్ కళ్యాణ్ అని అన్నవరంలో కూడా అదే అర్చన చేపించా. ప్రచారం అది మన క్యాంపెయినింగ్ అప్పుడు కూడా, ప్రచారం అప్పుడు కూడా అన్నవరంలో కూడా అదే దర్శనం అదే చేపిస్తే అందరు నన్ను ఇలా చూస్తా ఉన్నారు అర్చన చేపిస్తుంటే. అంటే అభిమానులు ఉంటారు కానీ మరి ఇలా కూడా ఉంటారని వాళ్ళందరూ చూస్తూ ఉండే. అయితే మీరు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా లేకపోతే డిప్యూటీ సీఎం గారి తాలూకా? లేదు, ఫస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారు, తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు కదా. కానీ ఫస్ట్ మనం పోటీ చేసింది ఎమ్మెల్యేగా కాబట్టి నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, సో ఎమ్మెల్యే గారి తాలూకా అంటే పిఠాపురంలో ఏ పని జరగాలని అయిపోద్దేమో. నేను అదేదో ఆశించాను ఎప్పుడు. శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా మంది మనల్ని ఎవరు ఆపేది అనేది పెట్టుకుంటే ఆమె కూడా అప్పుడు అలాగే అన్నారు, మనల్ని ఎవరు ఆపేది అని చెప్పేసి. ఆమెను ఎవరు ఆపలేరులేండి, ఆమె తెగించేసింది కాబట్టి. ఆవిడ ఏమంటే తెగించిన వాళ్ళు తెడ్డలింగం అన్నట్టు ఆవిడ మొత్తానికి తెగించేసింది కాబట్టి ఆవిడని ఎవరు ఆపలేరు. ఎవరు ఆపినా ఆమె ఆగదు. ఎప్పుడైనా శ్రీరెడ్డి గారికి కాల్ చేసి తిట్టాలనిపించిందా? తిట్టాలని మేము డైట్ వెళ్ళి కొట్టాలని ఉంది నాకు. దొరికితే తల్లి అయిపోతుంది ఇంకా. అది దొరకలేదు ఇప్పుడు అంటే మా అసలు ఎవరికి దొరకట్లేదు. అది గుంటనక్కలే అక్కడ 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 దాక్కుంటుంది. డైరెక్ట్ అసలు ప్రజల ముందుకు రావట్లేదు. అంటే మన ముందుకి రావట్లేదు. తను ఎక్కడెక్కడో నక్కి నక్కి ఉండి వీడియోలు చేస్తుంది తప్పించి ధైర్యంగా వచ్చి ఎదురుగా నిల్చొని మాట్లాడట్లేదు. అంత ధైర్యం కూడా దానికి లేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా ప్రచారం చేయలేదామె? ఆమె ప్రచారం చేసినా సరే ఎక్కడో ఒకసారి పట్టుకుంటారు కదా మన వాళ్ళు. ఎందుకంటే ఇచ్చుకోవడానికి గట్టిగా ఉన్నారు మన వాళ్ళు, చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అంటే ఆయన సంస్కారం కాబట్టి అది ఎందుకులే మురుగునోళ్ళకి మురుగునంత వదిలేసాడు అని చెప్తున్నారు ఆయన. అంతే, ఎందుకు ఆమెకు ఆడపిల్ల కదా సరే అనుకోనివ్వండి అన్న లైట్ తీసుకోమన్నారు తప్పించి. కానీ ఆయన తీసుకోమన్న లైట్ మేము తీసుకునేటట్లేము. దొరకాలి ఉంటది దానికి. ఇప్పుడే ట్రై చేస్తున్నారు. దొరికితే మాకు ఎదురు పడాలి కంపల్సరీ ఉంటది. ఒకవేళ అది ఎదురుగా వస్తున్నా ఇంటి అడ్రస్ తో సహా ఇస్తా. దానికి ఎట్లుంటదో తర్వాత ఉంటది. ఇక మీ ఇంటి అడ్రస్ తో సహా నా ముందుకు వస్తుంది అనుకుంటే దానికి పర్సనల్ గా ఫోన్ చేసి నా అడ్రస్ తో సహా చెప్తా. కొట్టించుకొని ఇంటికి రమ్మంట అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా డీసెంట్ అని చెప్తూ ఉంటారు, చాలా డిసిప్లైన్ అని చెప్తూ ఉంటారు. అవును, పవన్ కళ్యాణ్ అంటేనే డిసిప్లైన్, డిసిప్లిన్ అంటేనే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో రెండు ఉంటాయి అంటారా? ఉంటాయి. ఆయన సంస్కారాన్ని ఆయన మర్చిపోరు. మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. ఎంత మంది ఆయన పర్సనల్ లోకి ఇన్వాల్వ్ అయినా, ఆయన పెళ్లిళ్ళ గురించి తీసినా, కానీ ఈయన ఎవరు పర్సనల్ లోకి వెళ్ళలేదు ఈ రోజు వరకు. వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆయన మాట్లాడలేడా? మాట్లాడగలరు, కానీ ఆయన సంస్కారం అది అంతే. ఓకే మేడం, అలాగే ఎప్పుడైతే మీరు ఇలా పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, మీకు కొన్ని మిమ్మల్ని ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ చేసే కొన్ని కామెంట్స్, కొన్ని మెసేజెస్, కొన్ని కాల్స్ చాలా దారుణమైనవి వచ్చాయని చెప్పేసి అన్నారు. మెసేజ్ చాలా వచ్చాయి. అండ్ నేను వీడియోస్ ఏదైతే చేస్తున్నాను, ఇంటర్వ్యూస్ ఏది ఇస్తున్నాను, దాని కింద కూడా చాలా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన ఇండస్ట్రీలో ఉన్నాం. ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం కూడా వెళ్ళాం. ఓర్వలేక ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఆ మొరిగిన కుక్కలకు మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒకడైతే ఇదేమో రెడ్డి ఉంది, మా ఆయనకి తెలుసు, ఆయన పేరు నాకు అంతగా ఐడియా లేదు. వాడు అయితే చాలా వల్గర్ కామెంట్ పెట్టాడు. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నైట్ వెళ్ళి ప్యాకేజ్ తీసుకొని పొద్దున ప్రచారంకి వెళ్తున్నారు అని అన్నాడు. కానీ వాడికి నేనేం చెప్పానంటే, అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పంపించి, ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళని పంపించి పొద్దున్న వీడు జగన్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. నేను అదే చెప్తున్నా వాడికి. ఇప్పుడు ఆడపిల్లల్ని అంత ఈజీగా అనేయడం అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడు ఆ మాట అనగలిగాడు కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదే మా గురించి వాడు తీయకుండా ఉండి, మా గురించి వాడు మాట్లాడకుండా ఉండుంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మేము టచ్ అయ్యాం కదా, మాకేం అవసరం? వాడు నైట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు నైట్కి వెళ్ళి తీసుకుంటున్నారు, పొద్దున్న వెళ్తున్నట్టు మరి వీళ్ళ అమ్మని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నైట్ పంపించి పొద్దున్న ప్రచారంకో లేకపోతే ఏ సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాడు. వాడి పేరు నాకు అంత గుర్తులేదు, వాడి పేరు మా హస్బెండ్ కి తెలుసు, కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను. అదే మెసేజ్, అదే నేమ్ మెన్షన్ కూడా చేయొచ్చు, మనం భయపడేది ఏం లేదు. అంటే తన వ్యక్తిగతంగా పెట్టేసాడు మీ పైన. ఇప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ కూడా ఫీల్ అయ్యారు, తనకి తెలీదు. అంటే పాలిటిక్స్ లో ఆయన ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్ చూస్తే ఆయన పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కాదనట్లేదు. కానీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని కదా, ఎవరేమన్నా సరే అదే నా వైఫ్ అన్న
నా వైఫ్, నా పెళ్ళాం ఈవిడ అన్న ఫీలింగ్ అయితే ఉంటది కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఎవరినైనా బయట వాళ్ళని ఎవరేమంటేనో ఊరుకుంటలేము ఈ రోజుల్లో. ఆపోజిట్ వెళ్ళి గొడవ పడుతున్నాం ఎవరైనా ఆడపిల్లని ఏమన్నా అంటే. అలాంటి మన ఇంటి ఆడపిల్లని అన్నామంటే యాజ్ ఎ హస్బెండ్ గా తను ఫీల్ అవడంలో తప్పులేదు. బట్ తను చాలా ఫీల్ అయ్యాడు. బట్ నేను చెప్పాను, మహి అన్ని లైట్ తీసుకో అంటే ఆయన తెలిసిన తర్వాత ఇంకొద్దు నువ్వు ఆపేసి అలా ఎప్పుడు అన్నారు ఆయన. నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ ఇద్దరు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఆయనకి తెలుసు, కానీ నాకు ఆయన ఇవన్నీ ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ నా కోసం ఆయన ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేస్తారు. ఇంతకీ అసలు ఆయన ఏ హీరో అభిమాని? ఆయన పర్టికులర్ గా ఈ హీరో నేమ్ ఉండదు, పర్టికులర్ గా దాని అదని ఏం ఉండదు. ఏదున్నా ఆ సినిమా నచ్చిందా ఓకే చూస్తాం, లేకపోతే లేదు. బట్ ఆయనకి అంత ఈజీగా కూడా అంత సినిమాలు చూసి అంత మంచి మెసేజ్ ఇవ్వాలని ఏమి ఉండదు ఆయనకి. చూసామో వచ్చాము అంతవరకే. బట్ నా కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాడు. ఓకే మేడం. అంటే నేను మీ ఇంటర్వ్యూస్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే చూడడం జరిగింది. అందులో ఇదొకటి, మీరు ఫీల్ అవ్వద్దు. ఈ చరిష్మా నాయుడుకి సీరియల్స్ లో అవకాశాలు తగ్గిపోయినాయి, పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీకి డప్పు కొడితే అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆమె ఇలా రెచ్చిపోతుంది. అయితే నేనేమంటాను దీనికి, నేను ఇండస్ట్రీలో ఉండబట్టి సంవత్సరము 2 సంవత్సరాలు కాలేదు, నేను ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నమ్ముతావో నమ్మవో ఈ రోజు వరకు నేను ఖాళీగా లేను. స్టిల్ నా ఇప్పటికీ నేను ప్రెగ్నెంట్ ఉన్నా, కానీ 9th month ఇంకో 5 days లో డెలివరీ అయితే కూడా వర్క్ చేసా. ఆఫ్టర్ డెలివరీ 21 days కి ఫంక్షన్ చేసుకుని మళ్ళీ షూట్ కి వెళ్ళిపోయా బేబీని తీసుకొని. సో ఒకవేళ డప్పు కొట్టుకునేది ఉంటే నాకు ఆపర్చునిటీస్ లేకపోతే నేను డప్పు కొట్టవచ్చు, లేని రోజు ఎప్పుడు డప్పు కొట్టలేదు నేను. ఈ రోజుకున్నా లేకపోయినా ఇలానే మాట్లాడతా, డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. నా హార్ట్ లో ఒక అభిమానం అంటూ ఉంది వాళ్ళ మీద, అభిమానం ఎప్పుడు ఇలానే ఉంటది స్టిల్ మై డెత్ వరకు. ఎండ్ ఆఫ్ మై డే ఎప్పుడైతే ఉంటుందో ఆ డే వరకు వాళ్ళ మీద అభిమానం ఇంతే ఉంటది. ఈ రోజు అన్నాము, ఈ రోజు గెలిచారని మంచి మాట ఆడడం, ఓడిపోయారని చెడు మాట ఆడడం కాదు. వాళ్ళు ఇంతకు ముందు ఓడిపోయినప్పుడు ఇదే మాట మీద ఉన్నా, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా ఇదే మాట మీద ఉన్నా, ఎప్పటికి ఇలానే ఉంటా, మీరు రాసి పెట్టుకోండి. ఈ మధ్యన సీరియల్స్ లో చేస్తున్నారండి? చేస్తున్నా, ప్రెసెంట్ కూడా మా టీవీలో పాపమ్మ జీవన్ జ్యోతి చేస్తున్నా. ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు సీరియల్స్ కి, ఎప్పుడు నాకు రాలేదు కూడా గ్యాప్. అది దేవుడి దయ అనుకున్నాయి అంతే. ఓకే. అంటే ఇలా సపోర్ట్ చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితానికి ఏదన్నా ఇబ్బంది అవుతుంది ఈ సీరియల్స్ లో గానీ మూవీస్ లో గానీ? ఏం లేదు, అంటే నేను మూవీస్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఎప్పుడు మూవీస్ ఎక్కువ ఏం చేయలేదు, చాలా తక్కువ మూవీ చేశాను. బట్ సీరియల్స్ ఇంకా చిన్నప్పుడు నాకు ఎప్పుడైతే 14 years ఏజ్ ఉంది, 13 years ఏజ్ ఉంది, అప్పటి నుంచి సీరియల్స్ చేస్తున్నాను, ఇప్పటికీ సీరియల్స్ చేస్తున్నాను. మీ వయసు 14 అన్నప్పటి నుంచి మీరు చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్, ఈ రోజు వరకు స్టాప్ కాకుండా చేస్తూనే ఉన్నాను. ఏ రోజు అంటే నెలకి ఎంతో కొంత ఇన్కమ్ నాకు ఇండస్ట్రీ తరఫు నుంచి ఉంది, సీరియల్స్ తరఫు నుంచి ఉంది. ఇండస్ట్రీ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారేమో, సీరియల్ తరఫు నుంచి నాకు నెలకి ఎంతో ఇన్కమ్ అయితే ఉంది, ఎందుకంటే ఏదో ఒక సీరియల్ చేస్తూ ఉన్నా కాబట్టి. నాకు సీరియల్స్ ఆఫర్స్ లేకనో లేకపోతే ఇంట్లో ఉండిపోయి ఖాళీగా ఉంటే సరే, ఒకవేళ అలా అనుకుంటే మన ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఎంతో ఆశిస్తారు కదా, నేనెందుకు కామన్ గా వెళ్ళాను, కామ్ గా వెళ్ళాను. మేడం ఎలా అడగొచ్చు అడగకూడదు తెలీదు, అంటే నార్మల్ గా ఇలా పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని ఫండ్స్ ఇస్తారంట నేను విన్నాను. నాగబాబు గారు ఏదైనా అలా ఆఫర్ చేశారా? అంటే మీకని కాదు, లేదు, జబర్దస్త్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్టిస్టులు అందరూ మాకు ప్రచారం ఒక్కరోజు మాకు టైం ఇచ్చినా చాలు, మేము ఆయన కోసం వచ్చి ప్రచారం చేస్తాం అనే వాళ్ళే తప్పించి ఇంకెవరు కూడా వచ్చి మాకు ఇంత ఇవ్వండి మాకు అంత ఇవ్వండి ఎవరు అడిగే వాళ్ళు లేరు ఇంతవరకు, అసలు ఛాన్సే లేదు. ఎందుకు చాలా మంది అమౌంట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి నుంచి, ఆమె పేరు నాకు క్లారిటీగా తెలీదు, తిరుపతి నుంచి ఆవిడ వచ్చి 300 కోట్లు ఇస్తా అన్నది పవన్ కళ్యాణ్ గారికి, ఓన్లీ అభిమానిగా నేను వచ్చి ప్రచారం వచ్చారు. ఆవిడకి మంచిగా బౌన్సర్స్ ఉన్నారు అండ్ గన్మెన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఆవిడ వచ్చారు, ఆవిడ మళ్ళీ మాతో పాటు తిరిగింది ప్రచారంలో. ఆవిడ ఏం ఆశించలేదే, ఆవిడ కోటీశ్వరాలు ఆమె, తిరుపతి ఎవరో ఆయన మనవరాలు ఆవిడ, చాలా మంచి ఆవిడ. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రూపాయి తీసుకోలేదు, ఎందుకంటే ఆయన డబ్బు పంచాలన్న ఆలోచన ఆయనకి లేదు, తీసుకోవాలన్న ఆలోచన ఇట్లా వెళ్ళే వాళ్ళకి లేదు, కాబట్టి అసలు అవసరం లేదు ప్యాకేజీలు అన్నవి. అయితే ఒకవేళ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడతారు? నేను ఫస్ట్ మాట్లాడేది మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను ఆయనకు. పెట్టుకున్న తర్వాత అన్న మనం ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చామో, పాత పరిపాలనలో ఎలానో మన వాళ్ళు చాలా మంది మోసపోయారు, చాలా ప్రజలు మోసపోయారు, ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. మన వల్ల ఆ ప్రాబ్లం రావద్దు, అరే మీరు వచ్చారు ఏం చేశారు అన్న మాట మనకి రావద్దు. మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ
టైం పట్టినా సరే మన టైం ఏదైతే 5 years ఉందో ఆ టైంలో పూర్తి చేసుకోవాలని ఒకటి అడుగుతా అంతే. అంత మాట్లాడే అవకాశం నాకు ఇస్తే పక్క ఇది ఒకటే చెప్తాను. అంతేగాని నేను మీ అభిమాని అని చెప్పుకోరా మేడం అప్పుడు కూడా? లేదు, ఆల్మోస్ట్ ఆయనకు తెలిసే ఉంటుంది నా నమ్మకం. అది ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా నేను. ఆయనకి ఏదో ఒక వీడియో అనే వెళ్తూ ఉంటది. ఎందుకంటే చాలా వీడియోస్ అప్పట్లో వచ్చాయి. అదే ముగ్గురు పిల్లలు అయితే ఏముంది మీ ఇంట్లో ఉంచుకోలే కదా అని చాలా వీడియోస్ అప్పుడు వైరల్ అయ్యాయి. సో ఏదో ఒక వీడియో ఆయన వరకు వెళ్ళి ఉంటది. నేను అన్నది తెలిసి ఉంటానని నమ్మకం. ఒక సాంగ్ లో కూడా మీరు బాగా ఫేమస్ అయినట్టున్నారు కదా, జనసేన సాంగ్ సంబంధించి. జనసేన సాంగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని చేసేదాన్ని అన్నమాట. జనసేన ఏదున్నా సరే మనం వదిలే వాళ్ళం కాదు. మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యేవాళ్ళ లేకపోతే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు? లేదు, వాళ్ళే వచ్చి అప్రోచ్ అయ్యేవారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అయినా సరే వాళ్ళే వచ్చి అప్రోచ్ అవుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మన పవన్ అన్న గురించి మంచి చెడు తెలుసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఓకే, రైట్ మేడం. సో మీ పర్సనల్ లైఫ్ వద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ బిందాస్ గా ఉంది, హ్యాపీగా ఉన్నాను. ఒక పాప, మా హస్బెండ్, అత్తమ్మ, ఫ్యామిలీతో మంచిగా ఉన్నాను. ఎట్లాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి లేదు. ఒడిదుడుకులు అన్నది ఫ్యామిలీస్ అన్నప్పుడు చిన్నది పెద్ద వస్తూ పోతుంటాయి, బట్ అన్ని నెగ్గుకుంటూ వెళ్తేనే నెక్స్ట్ స్టెప్ వేయగలం. ఒకనొక టైంలో చోటా కే నాయుడు గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్నారంట. లేదు, అది జస్ట్ క్యాజువల్ వర్డ్. దాన్ని కూడా హైలైట్ చేశారు వాళ్ళు. నేను ఇది ఆ మూవీ ఉంది రాజు గారి గది 3 మూవీ ఉంది ఓంకార్ గారిది. సో దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, బట్ అన్ని సీన్స్ చాలా కట్ అయిపోయి చిన్న సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లేపేశారన్నమాట. సో అలాంటప్పుడు అబ్బా నాయుడు పిల్ల కదా ముందే కనిపించుంటే బాగున్ను అని మజాక్ లో మాట్లాడారు ఆయన. దానికి వీళ్ళు తమ్లైన్ లో తెగ వేసుకున్నారు, నాకు పెళ్లి చేసుకోవాలనుకున్నారని, లేకపోతే ఇంకోటి అంటే మీరు నాయుడు మేము నాయుడుస్ కదా, అది అప్పుడే కనిపించుంటే మంచి పెళ్లి చేసుకునేవాడినిగా అని ఇట్లా మజాక్ లో మాట్లాడారు. అని చిన్నదాన్ని కదా, ఆయనకన్నా చాలా ఏదో మజాక్ లో ఇట్లా ఏమంటారు జోక్ చేస్తారంటారు, అట్లా జోక్ చేశారు అంతే ఆయన. దానికి వీళ్ళ నోటికి వచ్చింది ఏది పడితే వేసుకున్నారు తమ్లైన్స్ లో. ఓకే, మూవీ ఆఫర్స్ వస్తుంటే ఎందుకు మీరు అట్ సైడ్ వెళ్ళట్లేదు? నాకు కొంచెం అంటే మూవీస్ అన్ని ఎక్స్పోజింగ్ ఉంటాయని నేను అన్నాను. కొన్ని మూవీస్ పద్ధతిగా ఉంటాయి, కొన్ని మూవీస్ ఎక్స్పోజింగ్ ఉంటాయి. సో ఎక్స్పోజింగ్ ఉన్న వైపు మనం అసలు వెళ్ళాం అన్నమాట. మనంతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత ఇదంతా ఆలోచిస్తాను. మేము 4 అక్క చెల్లెళ్ళం, మనం ఏదైనా స్టెప్ వేసామంటే వెనక ముగ్గురికి ఆన్సర్ చెప్పాలి. ఇదంతా ఫ్యామిలీ. నేనే పెద్ద, నా తర్వాత 3 సిస్టర్స్. వాళ్ళ పేర్లు ఏంటి మేడం? వాళ్ళ పేర్లు ట్విన్స్ 2 ఉంటారు. ట్విన్స్ లో రాధా, లత. చిన్నమ్మ పేరు లావణ్య. వాళ్ళు కూడా లేదు, వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ ఒక్క అమ్మనే. ఇండస్ట్రీ ఒక్క అమ్మాయినే వచ్చాను. మా ఫ్యామిలీ మొత్తం నుంచి కూడా ఒక్కదాన్నే ఉన్నాను. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ పెయింటింగ్ వర్క్ చేస్తారు. పెయింటింగ్ వచ్చి మదర్ హౌస్ వైఫ్ ఉంది. మా ఫాదర్ అంటే మా హైదరాబాద్ కి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో చిన్నప్పుడు అప్పటి నుంచి కూడా డాడీ పెయింటింగ్ వర్కే చేస్తారు. ఆయన 365 రోజులు పని ఉంటే 365 రోజులు పని చేస్తారు. మేడం, చాలా ఈజీగా చెప్పేస్తున్నారు మీరు. ఇప్పుడు ఒక సీరియల్ యాక్ట్రెస్, చాలా మంది మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటారు, అన్ని కూడా అంత సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఎందుకలా? మేము వచ్చినప్పుడు కూడా రిసీవింగ్ కూడా అట్లానే ఉంది. అవునంటే మనం మోసుకెళ్ళిపోయేది ఏముంది, దాచుకునేది ఏముంది. ఈరోజు దాచుకుంటాం, రేపు అన్ని రోజు బయటపడతాం కదా, అప్పుడేం తెలుస్తుంది కదా. సో నేను నాలాగా ఇలానే ఉంటా. ఎవరైనా అంటారు, ఏమైనా బెదిరిస్తారా, అది మాట్లాడతారు, ఇది ఏది పట్టించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నా ఇంటి వరకు వచ్చే బెదిరించి ధైర్యం ఎవరికి లేదు. అదైతే నేను పక్క రాసి పెడతా. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది ఇక్కడ, అంతే. మీ బ్యాక్గ్రౌండ్ మీ హస్బెండ్ అంటే మా హస్బెండ్ ఒకటి నేను ఒకటి కాదు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీకేమో ఆంధ్ర. అంతే, ఆంధ్ర గారు ఎమ్మెల్యే గారు తాలూకా, నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది. అలానే నా బ్యాక్గ్రౌండ్ లో చెడుకి ఎప్పుడు ఆహ్వానం ఉండదు, మంచిగా ఆహ్వానం ఉంటది. చెడుకు చెడులాగానే ఉంటది, మంచికి మంచిలాగానే ఉంటది. సో రీసెంట్ డేస్ లో వచ్చిన ఆఫర్స్ ఏంటి? మిస్ చేసుకున్నానే, చేస్తుంటే బాగున్నాను. మూవీస్ అట్లా మిస్ అయినాయి. కళ్యాణ్ గారి మూవీ ఏమైనా వచ్చిందా? లేదు, కళ్యాణ్ గారి మూవీ అయితే ఏం రాలేదు. అల్లు అర్జున్ గారిది అది మన పుష్ప 2 మూవీకి వచ్చింది, బట్ అదే టైంలో నేను షూటింగ్ అదే సీరియల్ షూట్స్ లో ఉండబట్టి ఈ డేట్స్ అటు ఇవ్వలేక క్యాన్సిల్ అయింది అన్నమాట. పర్సనల్ గా చెప్పండి, అల్లు అర్జున్ గారి మీద ఒపీనియన్ ఏంటి? ఆయన మంచి హీరో, మంచి డాన్సర్, మంచి యాక్టర్, అంతే. అంతవరకు మరి సపోర్ట్ చేశారని చెప్పేసి నీకు అలాంటి నేను చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, రేపు రోజు అల్లు అర్జున్ గారికి కష్టం వస్తే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాం మేడం, అంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు మా తమ్ముడికి సపోర్ట్ చేయండి అని కూడా ఎప్పుడు ఏ విధక పైన కూడా చెప్పలే.
ఎవరు కూడా ముందుకు రాలే. రామ్ చరణ్ గారు కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో వచ్చారేమో, నాకు సరిగ్గా గుర్తులేదు, అంటే పార్టీ పరంగా వచ్చినట్టు. కానీ మొట్టమొదటిగా మెగా ఫ్యామిలీ నుంచి అండ్ అల్లు ఫ్యామిలీ నుంచి, రెండు ఫ్యామిలీస్ నుంచి, అప్పుడు అందరూ ఒకటే, ఇప్పుడు వేరు వేరు అంటున్నారు కానీ అప్పుడు అంతా ఒకటే కదా. మొట్టమొదటిగా వచ్చింది పాలకొల్లులో ఒక వేదిక, జనసేనకు సంబంధించి జరుగుతున్నప్పుడు ఒక సభ, మొట్టమొదటిసారిగా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు. అవును, ఆ విషయం మీకు తెలుసా తెలీదా? నాకు అంతగా ఐడియా లేదు అది. రైట్. అప్పుడు ఆయన అలా వైకుంఠపురం మూవీ చేస్తున్నారు. అప్పుడు కళ్యాణ్ గారి దగ్గర ఆయన మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. సో ఈ విషయాన్ని మీరు గుర్తు చేయాలి ఎవరైనా అడిగితే, ఎందుకంటే చాలా మంది కూడా అల్లు అర్జున్ గారిని విభత్సంగా ట్రోల్ చేస్తారు. ఒకప్పుడు వచ్చారు అంటే ఇప్పుడు రాలేదు అంటే, ఆయన ఏదో ఫ్రెండ్ అన్నాక మాట ఇచ్చారు, ఆ మాట కట్టుబడి వెళ్ళారు. ఇక్కడ ఫ్యామిలీనే, నా మామనే కదా, అర్థం చేసుకుంటా నా ఆలోచనతో ఆగిపోయాడేమో. వీళ్ళంతా నా మేనమామలు, నన్ను అర్థం చేసుకుంటారు, నేను వాళ్ళ ఇంట్లో పిల్లోడిని అని ఆయన అనుకున్నాడు. సరే వీళ్ళకి ఫ్రెండ్స్ అన్నాక ఉంటది కాబట్టి సరే వెళ్ళాడేమో, దాంట్లో తప్పే ఉంది. వీళ్ళ ఆస్తులు మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి ఏం తగలట్లే కదా, ఎందుకు నెగిటివ్ అనుకోవాలి? ఓకే, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి వచ్చి ప్రచారం చేయనందుకు ఒక చిన్న మనసు అంటే బాధ అనేది ఉంటది. బట్ ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అనేది ఆలోచించాలి కదా మనం కూడా. ఇది కూడా అప్పట్లో వచ్చారు కదా అల్లు అర్జున్ గారు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చారు కదా, ఈసారి వచ్చినప్పుడు ఇటు వెళ్ళారు. ఏముంది, ఇక్కడ కూడా వెళ్ళినప్పుడు ఒక అకౌంట్ లో కూడా ఒక మెసేజ్ కూడా పెట్టారు, గెలిచిన తర్వాత కూడా పెట్టారు. ఏమని పెట్టారు నేను చూడలేదు. మా అమ్మకి నా అభినందనలు పెట్టారు, సమ్ వర్డ్స్ పర్టికులర్ గా గుర్తులేదు. అదే చెప్తున్నాను, మనం అందరం బయట నుంచి తలలు ఊకే లాక్కునే కన్నా వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంటది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి కష్టం వచ్చిందంటే అల్లు అరవింద్ గారు పక్కా వెళ్తారు, అలానే అల్లు అరవింద్ గారికి అలానే అల్లు అర్జున్ గారికి కష్టం వచ్చిందంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. సో మనం అందరం బయట మాట్లాడుకోవడం వేస్ట్ అని చెప్తాను నేను. వాళ్ళు ఎప్పుడు ఖండిస్తారు, చాలా మంది జన సైనికులు మాట్లాడుతున్నారు కదా, అనుకునివ్వండి, మనోళ్ళే కదా, అంతే చెల్తా. సో ఫైనల్ గా ఏం చెప్తారు? కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రజలకి సేవ చేసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. అంటే ఇప్పటి నుంచో చేశారు, చేయలేదు అన్నట్ల. ఇప్పటి నుంచి ఏంటి, అసలు రాజకీయ నాయకులు అంటే ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు, రోడ్డు మీద నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నామా లేదా, ఎవరి ప్రాబ్లం ఏముంది చూడట్లేరు. ఇప్పుడు నేను అంటే వైసీపీలో పాత పరిపాలన 5 years లో ఉన్నారు, నేను చూసింది ఏంటంటే ఒక విలేజ్ కు ఒక సర్పంచ్ లాగా ఉంటాడు, ఆయన ఆయిల్ మాత్రమే చూసుకుంటాడు, ఆ పక్కన ఇల్లు సంబంధం లేదు. నీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, చావు వచ్చినా, మంచి వచ్చినా, ఏది ఉన్నా నీకు సంబంధం లేదు. అది అంతే ఎందుకు, ఇప్పుడు నా విలేజ్ లోనే, నా విలేజ్ నేమ్ నరసింహాపురం, రాజాం మండలం, విజయనగరం జిల్లా, మా అమ్మ వాళ్ళది. వైసీపీ వాళ్ళు ఓటికి నోటు ఇచ్చారు, మనం కాదు తీసుకునేది, వేరే వాళ్ళకి అక్కడ ఇచ్చారు. అయితే మనకి మేము హైదరాబాద్ లో ఉన్నాం, మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఉంది. ఎలక్షన్ రోజు అమ్మమ్మ చనిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి ఇంకా ఓట్లు వేయడానికి మనకు అవకాశం లేదు కదా. అవకాశం లేదని ఓటు వేయలేదని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళారు వాళ్ళు. మా డబ్బులు మాకు ఇచ్చాను, మీరు ఓటు వేయలే కదా అని. అసలు ఓటు వేశారు వేయలేదన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? అంటే అమ్మమ్మ చనిపోయినందుకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. సో వీళ్ళందరూ ఇంకా midnight 1 o'clock వెళ్ళాం మేము. ఎలక్షన్ ఈవినింగ్ వరకు అయిపోయింది కదా. సో వాళ్ళు మా డబ్బు మళ్ళీ ఎంత ఇచ్చిందంత 2,000 ఇచ్చారంట. ఆ 2,000 మళ్ళీ మాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఊర్లో జనాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు డబ్బుల్ని. ఓటు నోటు ఇవ్వాలని ఎలా అనుకుంటాం, అది పక్కా midnight నుంచే అంతా పంచుతూ ఉంటాం. 12వ తారీఖు నైట్ నుంచి అందరికి పంచుడు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే కళ్యాణ్ గారి వైపుకి ఎవరన్నా వస్తే ఫస్ట్ అక్కడ తాట తీసి మడత పెడతాం. ముందు వరుసలో మీరు ఉంటారు, ఎంతవరకైనా వెళ్తా. ఆయన వరకు వస్తే కంపల్సరీ మేము అందరం ఒక అడుగు ముందే ఉంటాం ఆయన కన్నా, అంతే. బట్ ఆయన వరకు వెళ్ళి ఢీకొనే మగోడు ఎవరు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చూడాలి. ఆయన ఢీ కొట్టుకునే మగోడు ఇంతవరకు ఎవరు పుట్టలేదు, పుట్టరు కూడా, అంతే. అండ్ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజలు ఎంతమంది గెలిపించారో వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి రాజకీయం అంటే అవగాహన ఒకప్పుడు లేదు, ఇప్పుడు అవగాహన వస్తుంది. అసలు డిప్యూటీ సీఎం అంటే ఎవరికి తెలీదు, అండ్ సీఎం కింద ఇంకో సీఎం అని ఇంతవరకు ఎవరికి తెలీదు. అలాంటిది ఇప్పుడిప్పుడే వచ్చాం కాబట్టి ప్రజలందరూ వీళ్ళ మీద పెద్ద బడన్ గా మారకుండా, అప్పుడే మాకు అది చేయలే ఇది చేయలే అనకుండా, వాళ్ళకంటూ కొన్ని టైం కావాలి కాబట్టి ఆ టైం కొంచెం మీరు ఇవ్వండి అని ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను.
ఓకే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే రాగానే వాళ్ళకంటే ఒక ప్లాన్ ఉంటది, ఎక్కడ ఏం చేయాలి, ఆల్రెడీ ఎక్కడ ఎలా స్టార్ట్ ఉండాలి. చేసినట్టున్నారు అది కదా ఆల్రెడీ పవన్ స్టార్ట్ కళ్యాణ్ గారు. చేశారు, బట్ ఇంకా ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏముంది మర్చిపోయామా, గుర్తుందా, అన్ని చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఉమ్. సో వాళ్ళకి ఆ టైం ఇమ్మని అడుగుతున్నా నేను. రాగానే మా ఊరికి అది చేస్తున్నారు చేయలేదు, మా ఇంటికి ఇది చేస్తున్నారు చేయలేదు, ఇలా వెళ్ళి వాళ్ళ మీద పడిపోకండి. వాళ్ళు ఉన్నంత వరకు మంచి చేయడానికే మన ముందుకు వచ్చారు, ఉమ్. కాబట్టి వాళ్ళకంటూ కొంచెం టైం ఇమ్మని అడుగుతున్నా నేను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పర్సన్ ఈ రోజు ఇంటర్వ్యూ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే తేజ నీ గురించి నేను చెప్పాలి. నేను నీ వీడియోస్ అంటే నువ్వు నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం పరిచయం అయ్యావు, ఉమ్. బట్ నీ ఇంటర్వ్యూకి బిఫోర్ నాకు నువ్వు తెలుసు అన్నమాట. నీ వీడియోస్ నుంచి నేను చాలా చూశాను. అండ్ రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్ ని కావచ్చు, లేకపోతే మదర్ అండ్ ఫాదర్ ని పిల్లలు వదిలేస్తే ఉమ్. వాళ్ళని ఎలా వాళ్ళ బతుకు ఎలా ఉంది అంతా బయటకు తీసుకొచ్చి చూపించి, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో చూపించి, నువ్వు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఓకే. చాలా థ్యాంక్స్. ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. అంటే మనం అందరం ఇంకా ఆయన మనసులం కాబట్టి, జన సైనికులం కాబట్టి, మనం ఆబ్వియస్లీ మనకి ఆ మంచితనం వస్తుంది. అయితే సరే, నీ అభిమానంతో ఆయన దగ్గర నేర్చుకున్నది నువ్వు ఇంత చేస్తున్నావు. నెక్స్ట్ టైం నుంచి ఇన్ కేస్ నువ్వు అలా చేసినప్పుడు నీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే నేను పక్కా చేస్తాను నీకు. అంటే లైక్ నువ్వు సోషల్ వర్క్ చాలా చేస్తున్నావు, బయట బెగ్గర్స్ కావచ్చు, లేకపోతే పేదవాళ్ళకి కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళ ప్రాబ్లం కనుక్కుంటున్నావు.